వచ్చిన తర్వాత ఈ పర్యాటకం పెంచడం కానీ మనకున్న అపారమైన విజ్ఞతను బయటకు ప్రదర్శించడంలో కూడా సఫలీకృతమయ్యారు. ఇవాళ ప్రపంచం మన వైపు మాత్రం చూస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు, ఇక్కడ గవర్నమెంట్ ఎందుకని వెనకాడుతోంది? ఎక్కడ వెనకాడుతుంది సాయి గారు? ఇప్పుడు అమరావతికి సంబంధించి సిఐడి అనే కేసులు నమోదు చేస్తే ఇంకా కొన్ని స్టేల్లో నడుస్తా ఉన్నాయి. అమరావతి అనే దాంట్లో అసలు స్టార్టింగ్ అక్కడ పెట్టడమే ఒక కుంభకోణం. ఎందుకంటే శివరామకృష్ణన్ కమిటీతో సంబంధం లేకుండా వీళ్ళు నారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, సో ఆ నారాయణ ఆధ్వర్యంలో కమిటీని వేసి వాళ్ళే ఆల్రెడీ డిసైడ్ చేసి విజయవాడ కేంద్రంగా రాజధాని, మళ్ళీ విజయవాడ కాదని చెప్పి 29 గ్రామాల ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఒక జీవోని తెచ్చి, సో ఆ ల్యాండ్ పూలింగ్ జరిగే ముందే ల్యాండ్లు కొనుగోలు చేశారనేది ఒకటి, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని. దాని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు ఏదైతే ఇట్లా వేస్తామని చెప్పి దాంట్లో నిన్న అలైన్మెంట్ లో మార్పులు జరిగినాయని. సో దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా కోర్ క్యాపిటల్ అంశాలు ఇదిగో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన అంశం కావచ్చు, ఇలా అనేక రకాల అంశాలు. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ తో ఉన్న దర్యాప్తు సంస్థలతో తేలే వ్యవహారం కాదు అని సిబిఐ ఎంక్వైరీకి అడిగి కూడా 3 సంవత్సరాలు 4 ఏళ్ళు అనుకుంటారు సార్ గారు, 4 ఏళ్ళు అయినట్టుంది. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనో సంవత్సరంలోనో సిబిఐ ఎంక్వైరీకి ఏమని అడిగాం. పాపం వాళ్ళ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు లేఖ రాశాడు, సిబిఐ ఎంక్వైరీకి అయింది చంద్రబాబు నాయుడు గారు, అమరావతిలో భూకుంభకోణాలు జరిగాయి, పెద్ద అవినీతి అమరావతి అనేదని చెప్పి. సో ఎవరు అందరూ అయిందని చెబుతున్నారు, కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ దర్యాప్తులో. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయనేది మీ అందరికీ తెలుసా, కొన్ని పేర్లు మనం డిస్కస్ చేయలేం కాబట్టి. ఆ రోజు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఉన్నారనే అంశం వచ్చినప్పుడు గ్యాగ్ ఆర్డర్లు వచ్చింది, ఆ పేర్లు కూడా మనకు బయటకు రావద్దు మీడియాలో అని చెప్పి. ఆ సందర్భాల్లోనే కదా దాని తర్వాత ఏదైతే వైసీపీ వాళ్ళు వాళ్ళని తిట్టారు వీళ్ళని తిట్టారు జడ్జిలు అని చెప్పి కేసులు అనేక మంది మీద నమోదైన తెర ఫస్ట్ వచ్చింది ఆ అంశాలతో వచ్చింది కదా, న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల ఆధారంగా. సో ఒకటి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం చాలా చాలా ఫాస్ట్ గా దాని మీద చేయాలనే ఆలోచనతోనే వెళ్ళినాక తెలుసు స్టేలు అసైన్ ల్యాండ్లు ఉంది, ఇప్పటికీ మీకు స్టే కంటిన్యూ అవుతుంది. 6 నెలలకు మించి స్టేలు ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. స్టే 6 నెలలు ఉంటే వెకేట్ అవ్వాలని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఏది నారాయణ గారి మీదను చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళని A1 A2లుగా ఉండి వాళ్ళు విచారణకే రాకుండా స్టేలు తెచ్చుకున్నారు ఇప్పుడు వరకు. సో మరి ఇవన్నీ మన చేతిలో ఉండదు కదా. ప్రభుత్వం తరపున దర్యాప్తు సంస్థలు దాని విచారణ చేపట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాయి. కోర్టులో స్టేలు వచ్చిన దానికి ప్రభుత్వం ఇంకా దాన్ని వికెట్ చేయించుకునే అంశాల్లోనే ఉంటది. సో మేము ఎక్కడ కూడా వెనకడగలేదు. ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా కావాలి. మరి వాళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు ఎందుకు ఇప్పుడు వరకు మిన్నకుండిపోయారు? ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న సుజనా చౌదరి లేదంటే వాళ్ళలో ఉన్న సీఎం రమేష్ వాళ్ళందరి వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని ఆపారని ప్రజలు అనుకుంటారు కదా, అనుకునే అవకాశం కూడా ఉంది కదా. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఇక్కడ అంశం ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఈ రోజు పెట్టినటువంటి అంశంలో ఈశ్వరన్ను అరెస్టుకు సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ అనేది ఉన్నది. ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడ కూడా ఓ పెద్ద అవినీతి కార్యక్రమానికి శ్రీకారం